అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి కాల సమయంలో మీకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, డేటు, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసి తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది గవల ద్వారా. కనుక డేటా బర్త్లు లేనటువంటి వారికి గవల ద్వారా జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది. కనుక మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, గ్రహాలలో ఉండబడిన దోషాలను తెలుసుకుందాం, తినేటువంటి ఆహారాల్లో, వేసుకునే వస్త్రాల్లో, చేసే పనుల్లో స్వల్పమైన మార్పులు చేసుకుందాం. అద్భుతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, కుబేర సంపన్నమైన జీవితానికి స్వాగతం పలుకుతాం. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. కన్యరాశి వారు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య రోజున, కాళాష్టమి రోజున ఎలాంటి విధులను పాటించాలి, 6వ స్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, 6వ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన ప్రయాణం అవ్వడం వలన విశేషంగా రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉండినను నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు, చరాస్తులు, మీరు ఎదుగుదలకు మీ తల్లిదండ్రుల నుంచి, బంధువుల నుండి, మిత్రుల నుంచి అనేక రకాలమైనటువంటి ధన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ప్రేమికుల మధ్య చాలా సాయుధ్య అవసరం. అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు సత్ప్రవర్తన కలిగి ఉండడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే భాగ్యస్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు భార్యతో కానీ, భర్తతో కానీ పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారందరితో కూడా ఎంతో సమన్వయం అవసరం. ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి. కనుక పార్ట్నర్షిప్తో కానీ, బంధువులతో కానీ, సమాజంలో కానీ సమావేశాల ఎందుకు కూడా దూకుడుతనము మంచిది కాదు. తొందరపాటు నిర్ణయం సమయం. భగవంతుడు మీకు ఏది ఇవ్వాలో అది ఇవ్వడం జరుగుతుంది. కనుక లేని దాని గురించి ఆలోచించేదానికన్నా ఉండబడిన దానితో మీరు తృప్తి చెందగలిగితే కన్యరాశి వారికి ఇంతకు మించి అదృష్టం లేదు అని చెప్పి గమనించాలి. కనుక తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని వేరు తెచ్చి సింధూరాన్ని పూసి పూజామందిరంలో ఉంచుకొని తాంత్రిక శ్రీ లక్ష్మీ వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజను చేసుకోవడం, కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, కర్రీ బిజినెస్లు, అలాగనే రియల్ ఎస్టేట్ రంగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, అనేకమైన మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.